సొంత భూమి లేకున్నా కవులుకు తీసుకుని మరీ పొగాకునారు సాగు చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు జనగామ జిల్లా రాఘవాపూర్ గ్రామానికి చెందిన రైతు సోదరులు. ఆంధ్రాలోని పల్నాడు జిల్లా వెనుకొండ మండలానికి చెందిన సోదరులు గోవింద్రెడ్డి, కోటిరెడ్డిలు 2 ఏళ్ల క్రితం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ గ్రామానికి వలస వచ్చారు. వ్యవసాయం చేయాలన్న తలంపుతో అదే గ్రామానికి చెందిన రైతు దగ్గర 8 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. 8 ఎకరాల పొలంలో 4 ఎకరాల్లో మామిడి తోట వేయగా మిగతా 4 ఎకరాల్లో పొగాకు నారు వేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. విత్తనాల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఇన్5 ఉంటుంది, బ్రాంకెట్ 1 ఉంటుంది, బ్రాంకెట్ 3 ఉంటుంది. 3 రకాలు ఉంటాయి. ఒక్కొక్క పద్ధతిలో ఫస్ట్ బ్రాంకెట్ 1 పోస్తాము, తర్వాత ఇప్పుడేమో ఇన్5 పోసాం. ఎకరానికి వచ్చేసి అవి 5 కేజీల నుంచి 6 కేజీల వరకు విత్తనాలు పోస్తాం. స్పీడు ఇసుకలో కలిపి మనం స్పేర్ చేస్తాం అన్నమాట, చల్లుతాం అన్నమాట. 6 రోజులకి మొలక పడుతుంది. ఆ తర్వాత పైన చెత్త కప్పుతాం. ఆ చెత్త ఎత్తిడుతుంటాం. ఎత్తిడిసిన తర్వాత 10 రోజుల తర్వాత ఈ డ్రిప్ సిస్టమ్ కాబట్టి డ్రిప్ సిస్టంలోనే మందు వదులుతుంటాం. 40 రోజులకి రెడీ అవుతుంది. 5 రోజులకు ఒకసారి కటింగ్ అనేది చేస్తుంటాం. కటింగ్ చేసి 2 కటింగులు చేయగానే రైతులు వచ్చి మాకు ఈ బెడ్ అని రైతులు పెట్టుకొని పోతారు. 4500 కాడి నుంచి 7000 వరకు మేము బెడ్ వచ్చేసి 18-20 గజాల బెడ్డు అంతవరకు ఆ రేట్ అమ్ముతాం. వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్లో కొంచెం దెబ్బతిన్నట్టుగా ఉంటుంది. అంతేగాని తర్వాత బాగానే ఉంటుంది. ఈ సీజన్లో 3 నెలలకు ఒక క్రాపు, 3 నెలలకు ఒక క్రాప్ అయిపోతుంది. అంటే ఎకరానికి వచ్చేసి మాకు 5 లక్షల వరకు వస్తాయి. 6వ నెలలో స్టార్ట్ చేసి జనవరి చివరి వరకు ఎండింగ్ అయిపోతుంది. అప్పుడు 2 క్రాప్లు వస్తుంది. 2 అంటే 3 నెలలకి 2 క్రాప్లు వచ్చేస్తాయి. పోయిన సంవత్సరం వచ్చినాం, ఈ సంవత్సరం వచ్చినాం, మాకు ఇబ్బంది ఏం లేదు. పర్లా డబ్బులు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఇక్కడే బాగా మిగులుతున్నాయి. పొగాకు డిమాండ్ అయినప్పుడు ఆంధ్ర వెళ్ళిపోతాం. అప్పుడు దాకా ఏడ పోసేవాళ్ళు ఉన్నారు. స్థానికంగానే నాణ్యమైన పొగాకు నారు దొరుకుతుందని సాగుదారులు చెబుతున్నారు. గతంలో పొగాకు నారు ఆంధ్రా నుంచి తెప్పించుకునేవాళ్లమని, రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా నారు కుదురుకునేందుకు సమయం పట్టేదని, ఇప్పుడు అలాంటి ఇబ్బందులేవీ లేవని వారంటున్నారు. మేము పొగాకు నారు ఇక్కడనే ఈ నర్సరీలనే తీసుకొని పోతున్నాం. ఇదివరకు మాకు చాలా ఇబ్బంది ఉండేది. మేము పోసుకొని చాలా వరకు చచ్చిపోయేది నారంతా. మళ్ళీ మేము పెట్టుకునే వరకు అది అందపోయేది. మళ్ళీ పెట్టినాక చూడ చచ్చిపోయి మళ్ళీ రోగాలు వచ్చేది. వీళ్ళు పెట్టిన కాంచెల్లి మాకు చాలా ఇబ్బంది లేకుండా చాలా మంచిగా పంట పండుతుంది. ఇప్పుడు ఈ నర్సరీ వల్ల మాకు బాగుంది. అక్కడి నుంచి ఆంధ్ర నుంచి మూటలు వస్తాయి. మూటల వల్ల మాకు లాస్ అవుతాను మేము. వీళ్ళు పోయేవాటికి ఇప్పుడు 3 ఏళ్ళ కాంచెలు పోస్తారు. బాగుంది మాకు ఇక్కడ అనుకూలంగా ఉండే. ఇప్పుడు ఈ రేటు 15,000 ఉన్నది. సాగు భూమి లేకున్నా కౌలుకు తీసుకుని మరీ పొగాకు నారు వేస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఈ రైతు సోదరులు పలువురికి ఆదర్శం. 6 కాలం కష్టపడ్డా రైతులకు పెట్టుబడి రాక అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితుల్లో కేవలం 6 నెలల్లోనే పొగాకు నారు సాగు ద్వారా అధిక లాభాలు పొందారు ఈ రైతు సోదరులు. అంతేకాకుండా నారు కొనడానికి వచ్చినటువంటి రైతాంగానికి సలహాలు, సూచనలు ఇస్తూ ఈ ప్రాంత అన్నదాతలకు అండగా ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామ్యాన్ ఇస్మాయిల్తో జైపాల్, ఈటీవీ న్యూస్, వరంగల్.